బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి చెందినట్టు కన్ఫర్మ్ చేసింది ఇరాన్ మీడియా. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఖమేనీ చనిపోయినట్టు వెల్లడించింది. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మృతి చెందారు. ఇప్పటి వరకు ఖండిస్తూ వచ్చినటువంటి వార్తని అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్టుగా కన్ఫర్మ్ చేసింది ఇరాన్ మీడియా. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఖమేనీ చనిపోయినట్టుగా వెల్లడించారు. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మృతి చెందారు. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది దాదాపు ఖమేనీ బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖమేనీ చనిపోయినట్టు అటు ట్రంప్ కూడా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అత్యంత దుర్మార్గుల్లో ఒకరైనటువంటి ఖమేనీ ఇక లేరు, చనిపోయారు, హతమైనట్టుగా కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో అటు ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. తమ నాయకుడు బ్రతికే ఉన్నాడు, మార్గనిర్దేశం చేస్తున్నాడు అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం ఖమేనీ నివాసమే లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ కలిపి మొత్తం ఖమేనీ నివాస ప్రాంగణంలో 36 బాంబులను ప్రయోగించడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపినటువంటి ఈ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్టుగా ఇరాన్ మీడియా ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ఇరాన్లోని ఖమేనీ నివాసాన్ని టార్గెట్గా చేసుకుని జరిపినటువంటి దాడుల్లో ఖమేనీ సహా ఆయన కుమార్తె కావచ్చు, అల్లుడు కావచ్చు, అటు మనవరాలు కూడా మృతి చెందినట్టు ఇరాన్ మీడియా ప్రకటించింది. ఖమేనీ మృతి చెందినట్టు కన్ఫర్మ్ చేసింది ఇరాన్ మీడియా. అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఖమేనీ చనిపోయినట్టు వెల్లడించారు. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసింది. 36 బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మృతి చెందినట్టుగా అక్కడ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఖమేనీ చనిపోయినట్టు ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇరాన్లోని ఖమేనీ నివాసాన్ని టార్గెట్గా చేసుకుని జరిపిన దాడుల్లో ఖమేనీ సహా ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు, అటు కోడలు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. మొత్తం ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం కూడా స్పందించినట్టు తెలుస్తోంది. 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఇరాన్. ఇప్పటి వరకు తమ నాయకుడు బ్రతికే ఉన్నాడు, తమకు మార్గనిర్దేశం చేస్తున్నాడని ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా ప్రకటించినట్టయింది. ఖమేనీ మృతిని ధృవీకరించింది ఇరాన్ మీడియా. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపినటువంటి దాడుల్లో మొత్తం 36 బాంబులను ఉపయోగించినట్టుగా కూడా స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఖమేనీ మృతిని అధికారికంగా ప్రకటించినట్టయింది. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక బాంబుల మూతతో దద్దరిల్లిపోతున్న మిడిల్ ఈస్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందాడంటూ ఇరాన్లో సంబరాలు జరుగుతున్నాయి. టెహ్రాన్తో సహా పలు వీధుల్లో ఇరాన్ జెండాలను పట్టుకుని కొందరు ఖమేనీ మృతి చెందాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వీధుల్లో నృత్యాలు చేస్తూ బాణాసంచా కాల్చారు. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు ఇజ్రాయెల్లో కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడంటూ పలువురు ఇజ్రాయిలీలు సంబరాలు చేసుకున్నారు. జెరూసలంలో ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఖమేనీ మృతి చెందాడంటూ అమెరికాతో పాటు ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ విషయాన్ని ఇరాన్ ఖండిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందినట్టుగా కూడా కన్ఫర్మ్ అయినట్టు దాదాపు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో
మొత్తం అనేక మంది కూడా గాయపడ్డారు, అనేక మంది చనిపోయినట్టుగా కూడా ఇరాన్లో మృత్యుఘోష వినిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ అంటే ఓవరాల్గా జన్సన్, అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించినట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అమెరికా ఇజ్రాయెల్ ఈ యొక్క దాడిలో అతను మృతి చెందినట్టుగా కూడా ఆయన అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి గొప్ప అవకాశం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. ఈ మేరకు ఆయన తన ఎక్స్ లో పోస్ట్ కూడా చేయడం జరిగింది. దీన్ని నెతన్యాహు కూడా ప్రకటించడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆయన కూడా ఖమేనీ హతమైనట్టుగా కూడా ఆధారాలు కల్పిస్తున్నాయంటూ కూడా ఆయన కూడా సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ మధ్య జరిగిన భీకర యుద్ధం దాదాపు ముగిసిందని చెప్పుకోవచ్చు. మరి దీని తర్వాత అంటే ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులకు సంబంధించి కావచ్చు, గల్ఫ్ దేశాలు, దుబాయ్, ఈ ఇతర దేశాలకు సంబంధించిన ఆ ప్రాంతాలలో కూడా భారతీయులు అక్కడ నివాసం ఉన్న వారు కావచ్చు, లేదా టూరిస్ట్ గా వెళ్ళిన వారు కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఎంబసీ చెప్పడం జరిగింది. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే దుబాయ్ లో మంచు విష్ణు అక్కడే ఉన్నారు. దుబాయ్ లో ఇరాన్ మిసైల్స్ తో విరుచుకుపడుతుంది. అయితే ప్రస్తుతం తాను ఫ్యామిలీతో ఇక్కడే సేఫ్ గా ఉన్నట్టు కూడా ఆయన ఒక వీడియో సందేశాన్ని కూడా పంపారు. ఆ సందర్భంగా కూడా ఆ వీడియోలో మిసైల్స్ ఆయన వెనకాల కూడా కనిపించడం కొంత ఆందోళన కలిగించే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇటు క్రీడాకారులు కూడా ఇటు ఎయిర్పోర్ట్ లో భారతీయ ప్లేయర్స్ చిక్కుకోవడం జరిగింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల ఎయిర్పోర్ట్ లో భారతీయులు చిక్కుకున్నారు. మిసైల్స్ ప్రయోగం జరుగుతున్న నేపథ్యంలో విమానాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ లోనే చిక్కుకున్నారు. ముఖ్యంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు అక్కడే ఉండడం జరిగింది. మరి ఖతర్ లోని దోహా ఎయిర్పోర్ట్ లో భారతీయ బాస్కెట్ బాల్ టీం కూడా అక్కడే చిక్కుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే దుబాయ్ పై ఇరానీ డ్రోన్ దాడి సంబంధించి కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులను రష్యా కూడా ఖండించడం జరిగింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రంగా ఖండించింది. మరి ఐక్యరాజ్య సమితి సభ్య దేశమైన ఇరాన్ పై ముందస్తు ప్రణాళికతో రెచ్చగొట్టే విధంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు చేయడం ఆయుధ దురాక్రమ చర్యగా రష్యా పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీ మీటింగ్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎమర్జెన్సీ మీటింగ్ కు యుఎన్ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సభ్య దేశాలకు ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశానికి రావాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్య ప్రాంతంలో పెరుగుతున్న పరిస్థితిని పరిష్కరించడానికి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని అన్ని సభ్య దేశాలు హాజరు కావాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు చైనా కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలంటూ కూడా చైనా ప్రకటించడం జరిగింది. ఇరాన్ పై దాడులపై చైనా విదేశాంగ శాఖ మంత్రిత్వ కూడా తీవ్రమైన ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. తెహరాన్లోని జాతీయ సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతను కూడా గౌరవించాలంటూ కూడా కాల్పుల విరమణకు చైనా పిలుపునివ్వడం జరిగింది. మరి ఇరాన్ సుప్రీం లీడర్ మరణ వార్తల పైన కూడా ఇరాన్ మీడియా కూడా కీలక చేయడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ త్వరలో మీడియా ముందుకు వస్తారంటూ కూడా ప్రకటించారు. ఇరాన్ సంబంధించి సుప్రీం లీడర్ ఇజ్రాయెల్ దాడిలో మరణించారనే వార్తలో వాస్తవం లేదంటూ కూడా ఇరాన్ మీడియా ప్రకటించడం జరిగింది. తప్పుడు ప్రచారం నేపథ్యంలో త్వరలోనే ఆయన మీడియా ముందుకు వస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు మాత్రం ఆయన మరణించినట్టుగా తన ఎక్స్ ఖాతా వేదికకు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.